Hi, this is Rani. Welcome to Rasta TV Entertainments. Day 12, episode 13 బిగ్ బాస్ రివ్యూ చూద్దాం. బిగ్ బాస్ పెట్టిన టాస్క్లలో మొత్తం ఎన్ని 3 టాస్క్లు అంటే 6 టాస్క్లు పెట్టారు కదా. ఈ 6 టాస్క్లలో ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క అమౌంట్ అయితే పెట్టాడు. సో ఈ అమౌంట్లో విన్ అయిన వాళ్ళు ఎవరు అంటే ఫస్ట్ టీం ఎక్కువ విన్ అయింది, ఎక్కువ డబ్బులు గెలుచుకుంది నిఖిల్ టీం. సెకండ్ టీం వచ్చేసి యష్మిక టీం, థర్డ్ టీం వచ్చేసి నైనిక. ఈ 3 టీంలలో నిఖిల్ టీం అయితే ఫస్ట్ ఎక్కువ డబ్బులు అయితే సంపాదించుకుంది. సో ఈ డబ్బుల్లో బిగ్ బాస్ ఏమంటాడంటే ఇప్పుడు సంపాదించుకున్న డబ్బులు వాళ్ళ హౌస్ కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ ఉంటుంది కదా, దాంట్లో యాడ్ అవుతాయని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. సో బిగ్ బాస్ నెక్స్ట్ ఇంకొక గేమ్ పెడతాడు. ఏంటి అంటే స్పింగ్ ద బాటిల్, అంటే ట్రూత్ అండ్ డేర్. ఈ గేమ్ అంటే చాలా ఫన్నీగా అనిపించింది. ఎందుకు అంటే నైనిక తీసుకెళ్ళి శేఖర్ భాషని స్విమ్మింగ్ పూల్లో వేసేయడము, అండ్ యష్మి ట్రూత్ అండ్ డేర్ తీసుకున్నప్పుడు చికెన్ దొంగతనం చేసింది, అది ఒప్పుకోవడము. సో మొత్తం ఫన్నీగా అనిపించింది అనమాట. సో ఇందులో లాస్ట్ ఇంకెక్కువ ఫన్నీ అనిపించింది ఏంటి అంటే నిఖిల్ శారీ కట్టుకొని డ్యాన్స్ చేయడం. సో ఇది మొత్తం చాలా ఫన్నీగా అనిపించింది. సో నెక్స్ట్ ఇంకొకటి ఏమంటాడు అంటే బిగ్ బాస్ ఏమంటాడంటే హౌస్లోకి వచ్చి 2 వారాలు అవుతుంది కదా, సో మీకు ఇష్టమైన వాళ్ళు గిఫ్ట్స్ పంపారు, వాళ్ళ గిఫ్ట్స్ మీకు రావాలంటే ఎక్కువ లాలీపాప్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి ఈ గిఫ్ట్ దక్కుతుందని చెప్పేసి బిగ్ బాస్ అంటాడు. స్టార్టింగ్ వచ్చేసి ఎవరు, ఆదిత్య అండ్ నిఖిల్. ఆదిత్యకేమో వాళ్ళ ఫాదర్ది వాచ్ పంపిస్తారు, అండ్ నిఖిల్కి వచ్చేసి వాళ్ళ ఫాదర్ది షర్ట్ పంపిస్తారనమాట. సో అంటే వాటి గురించి ఆ ఎమోషనల్ షేర్ చేసుకుంటూ ఆ గిఫ్ట్లు అనేది ఆ ఎమోషనల్ ఎవరికైతే ఎక్కువ కనెక్ట్ అవుతుందో వాళ్ళకి ఎక్కువ లాలీపాప్స్ ఇస్తే వాళ్ళు మాత్రమే ఆ గిఫ్ట్ తనతో ఉంచుకుంటారనమాట. సో మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు అంటే గెలవని వాళ్ళ గిఫ్ట్ తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేస్తారనమాట. అంటే ఈ గేమ్లో ఎవరెవరైతే గిఫ్ట్స్ గెలుచుకున్నారు అంటే అభయ్, నిఖిల్, నబిల్, ఆదిత్య, ఈ 4 మెంబర్స్ గిఫ్ట్లు అయితే దక్కించుకున్నారు. సో ఇంకొకటి ఏంటంటే హౌస్లో అసలు ఏం జరుగుతుందో ఏంటో మణికంఠ మాత్రం అసలు చాలా అంటే చాలా దొంగలా మారిపోయాడు. ఎలా అంటే అర్ధరాత్రి వీళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళ రూమ్లోకి వెళ్ళి దొంగతనాలు చేయడం, ఎట్లా పికిల్స్ దాచిపెట్టడం అండ్ షుగరు అట్లాంటి దాచిపెట్టడం అయితే జరిగింది. అసలు బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో ఏంటో. అంటే ఈ మణికంఠ ఉన్నారు కదా, ఈ మణికంఠ నైట్ అర్ధరాత్రి అనమాట వీళ్ళు పడుకున్నప్పుడు ఆ హౌస్లోకి వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళు దాచిపెట్టుకున్న ఐటమ్స్ ఉంటాయి కదా, పికిల్స్ అండ్ షుగరు, అవి తీసుకొచ్చేసి మళ్ళీ కిచెన్లో దాచిపెట్టడము, మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర అక్కడ దాచిపెట్టడం. సో అలా అంటే ఫన్నీగా చేస్తున్నాడు మణికంఠ, అలా దాచిపెడుతున్నాడు. సో ఈ యష్మి వాళ్ళు ఏం చేస్తారు అంటే యష్మి టీము మణికంఠది పౌచ్ దాచిపెడతారనమాట. సో ఆ పౌచ్ కోసం అంటే పీకిల్స్ దాచిపెడతాడు కదా, సో మణికంఠ దొంగతనం చేశాడు, దాచిపెట్టాడు అనేసి వాళ్ళకి తెలుసు. సో ఇది రాబట్టడానికి మణికంఠ పౌచ్ అనేది దాచిపెడతాడు. ఎవరు, ప్రేరణ అండ్ యష్మి. అయితే ఆ పౌచ్ కోసం యష్మితోటి మసాజ్ చేయించుకుంటాడు, హెడ్ మసాజ్ లాగా ఇట్లా ఇక్కడ మెడ దగ్గర మసాజ్ చేయించుకుంటాడు. ఇంకొకటి యష్మి కోసం సాంగ్ పాడతాడు, డ్యాన్స్ వేస్తాడు. సో చాలా చాలా ఫన్నీగా అయితే అనిపించింది. సో లాస్ట్కి అయితే ఇచ్చేస్తారు వాళ్ళ పౌచు. సో ఇదన్నమాట నిన్న జరిగిన ఎపిసోడ్లో అయితే మొత్తం కొంచెం చాలా ఎమోషనల్గా అనిపించింది. ఎందుకంటే వచ్చి కూడా 2 వీక్స్ అవుతుంది కాబట్టి ఈ 2 వీక్స్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని గుర్తు చేసుకోవడం, అండ్ నిన్న బిగ్ బాస్ గిఫ్ట్లు పంపించాడు కదా, ఆ గిఫ్ట్ల కోసం గుర్తు చేసుకోవడం, ఆ గిఫ్ట్ల వల్ల ఆ ఫ్యామిలీ మెంబర్స్ గుర్తు రావడం వల్ల వాళ్ళు హౌస్ మెంట్స్ అందరు కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యారు. సో ముఖ్యంగా నిఖిల్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. సాటర్డే అయితే వచ్చేసింది. సాటర్డే వచ్చేస్తే మన దగ్గరికి ఎవరు వచ్చేస్తారు, నాగార్జున గారు వచ్చేస్తారు. సో చూడాలి ఈ వారం ఎలిమినేషన్లో ఎవరు హౌస్లోంచి బయటికి వెళ్తారో వెయిట్ చూద్దాం.